మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని, అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్యని తెలుసుకోబోతున్నాం. కఫం. ఈ కఫాన్ని కరిగించేటటువంటి ఇంటి వైద్యాలని తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది ఈ యాంటీబయాటిక్స్ని వాడుతూ ఉంటారు. ఏదో ఒకసారి అంటే అనుకోవచ్చు, 2 సార్లు అంటే అనుకోవచ్చు. కానీ ప్రతి నెలకి 2 సార్లు ఇలాగ కఫం ఇబ్బంది పెడుతూ ఉంటే, అది ముదిరి ఇన్ఫెక్షన్ కలగజేస్తూ ఉంటే ఎన్నిసార్లు అన్ని యాంటీబయాటిక్స్ వాడగలుగుతారు? అలా కాకుండా మీ ఇంటినే ఒక వైద్యశాల కింద మార్చుకొని వంటింట్లో ఉండేటువంటి పదార్థాలను ఉపయోగించి ఈ కఫాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. కఫం అని వింటూ ఉన్నాం కదా, ఏమిటిది అంటే ఒక రకమైన శ్లేష్మం. ఆయుర్వేదంలో బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ 3 చెప్పారు: వాతం, పిత్తం, కఫం. వీటిలలో ఈ కఫం అనేది ఒకటి. ఇది శరీరంలో శ్వాసకోశాలని, ఇంకా అతి ముఖ్యంగా లోపల ఉండేటువంటి ఛానల్స్ని సంరక్షిస్తూ ఉంటుంది. యాక్చువల్గా దాని పర్పస్ అది. అయితే ఎక్కువగా ఈ కఫం తయారైతే అప్పుడు అది సమస్యలకి దారితీస్తుంది. కఫాన్ని తగ్గించడానికి అనేక అద్భుతమైనటువంటి ఇంటి వైద్యాలు ఉన్నాయి. చిన్న చిన్న ఫార్ములేషన్స్. వీటిని మీరు రెడీమేడ్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉంటే ఈ సమస్యని కంట్రోల్లో ఉంచవచ్చు. వీటి ప్రత్యేకత ఏమిటంటే, వీటిని ఇంటి వైద్యాలాగా మీరు తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఇంటి వైద్యాలు కాబట్టి వీటితోటి సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు, సురక్షితమైనవి. అలాగే దీన్ని రెగ్యులర్గా చాలా కాలం పాటు కూడా వాడుకోవచ్చు. ఈ కాంబినేషన్స్ తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కాంబినేషన్స్ ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఇది ఏదో మామూలుగా మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పినవని కాదు. వీటిపైన శాస్త్రీయమైన అధ్యయనాలు జరిగి వీటిలో ఉండేటువంటి ఎఫికసీ ప్రూవ్ అయింది. అది ఈ ఫార్ములేషన్స్ ప్రత్యేకత. వీటిని తెలుసుకుందాం. మొదటి ఫార్ములేషన్ మీరు సిద్ధం చేసుకోవాల్సింది అల్లం, తేనె, ఇంకా నిమ్మరసం. అల్లం, తేనె, నిమ్మరసం. 1 స్పూన్ తేనె, అరకప్పు నిమ్మరసం, అలాగే 1 స్పూను తురిమిన అల్లం. వీటిని కలిపి గోరువెచ్చని నీళ్ళకి కలిపి ప్రతిరోజు కూడా ఉదయం తాగుతూ ఉండండి. దీంతో ఈ కఫం నెమ్మదిస్తుంది. దీనిపైన అనేక పరిశోధనలు జరిగాయి. ఒక ఆసక్తికరమైన పరిశోధన ఏంటంటే, ద జర్నల్ ఆఫ్ పెయిన్ 2010లో ఈ పరిశోధనని పబ్లిష్ చేసింది. అల్లం తాలూకు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కఫాన్ని తగ్గించడానికి సహాయపడతాయి అనేది ఈ ఆర్టికల్ వివరించింది. ఈ అధ్యయనం ద్వారా అల్లం తాలూకు ఇన్ఫ్లమేటరీ సైటోకైనిన్స్ని తగ్గించేటువంటి గుణాలు దీంట్లో ఉన్నట్టుగా ఈ ఆర్టికల్ తెలిపింది. అలాగే మరొక ఆసక్తికరమైన కాంబినేషన్ మిరియాలు, పిప్పళ్ళు అంటే లాంగ్ పెప్పర్, యాలకులు, ఇంకా నెయ్యి. ఈ కాంబినేషన్ కూడా ఈ కఫాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందని తేలింది. మిరియాలు, పిప్పళ్ళు, యాలకుల లోపల గింజలు సమాన భాగాలు తీసుకొని పొడి చేయాలి. దీన్ని నేతితో కలిపి పూటకి ఒక పెద్ద కుంకుడు సైజు అంతా తింటూ ఉంటే కఫం కరుగుతుంది. ఇది కూడా శాస్త్రీయ అధ్యయనాల్లో తేలింది. అలాగే మరొక కాంబినేషన్ కలబంద, నెయ్యి, ఇంకా పంచదార. కలబంద, నెయ్యి, పంచదార. ఈ కాంబినేషన్ కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. ఒక పాత్రని స్టవ్ మీద పెట్టి దాంట్లోకి 1/2 టీ స్పూన్ నెయ్యి వేయండి. కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల కలబంద గుజ్జుని దానికి యాడ్ చేయండి. కొద్దిగా వేడి చేయండి. దీనికి 1/2 టీ స్పూన్ పంచదార కలపండి. గోరువెచ్చగా తినేయండి. పంచదార వద్దనుకుంటే పటిక బెల్లం పొడి కూడా కలపచ్చు. ఇలా రోజుకి 3 సార్లు తాజాగా తయారు చేసుకొని లోపలికి తీసుకుంటూ ఉండండి. దీన్ని 1 వారం పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే మరొక కాంబినేషన్ అల్లం, తులసి, ఇంకా తేనె. అల్లం, తులసి, తేనె. ఒక పాత్రలో ఇప్పుడు చెప్పుకునే పదార్థాలు తీసుకోండి. అల్లం రసం 1 టీ స్పూన్, తులసి ఆకుల రసం 1 టీ స్పూన్, తేనె 2 టీ స్పూన్లు. ఇప్పుడు దీన్ని అన్నింటినీ కలిపి చప్పరిచ్చి మింగండి. ఇలా రోజుకి 2 సార్లు 3 రోజుల పాటు తీసుకుంటే కఫం కరుగుతుంది. అలాగే ఒక సింగిల్ ఇంగ్రీడియంట్ ఉంది, లవంగాలు కూడా ఈ కఫాన్ని కరిగించడానికి మీకు సహాయపడతాయి. 2 లవంగాలు తీసుకోండి. 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళకి మరిగించి ఆ నీళ్ళని తాగేయండి. లవంగంలో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కఫాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. దీనిపైన ఒక మంచి ఆసక్తికరమైన పరిశోధన జరిగింది. జర్నల్ ఆఫ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ 2016లో ఈ పరిశోధన తాలూకు ఫలితాలని పబ్లిష్ చేసింది. లవంగాలకి యాంటీమైక్రోబియల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నట్టుగా తేలింది. కాబట్టి ఇవి ఉన్నాయి కాబట్టి కఫాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. మరొక సింగిల్ ఇంగ్రీడియంట్ తులసి కషాయం. తులసి కషాయం కూడా కఫాన్ని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది.
కొన్ని తులసి ఆకుల్ని నీళ్ళకు వేసి మరిగించి దాన్ని వడపోసుకొని తాగేయటమే. తులసి ఆకుల్లో ఉండేటువంటి యూజినాల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన మూలకం కఫాన్ని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. ఇది పరిశోధనలో తేలింది. ఒక ఆసక్తికరమైన పరిశోధన ఏంటంటే జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో 2014లో దీన్ని పబ్లిష్ చేశారు. తులసి తాలూకు యూజినాల్ అనే మూలకం దాని ఆరోగ్య ప్రయోజనాన్ని ఈ ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. బాగా ఈ ఆర్టికల్ దీని గురించి వివరించారు. తులసి అనేక శ్వాసకోశ సమస్యల్ని సమర్థవంతంగా తిప్పికొడుతుందని ఈ ఆర్టికల్ ఫైనల్గా తేల్చింది. అలాగే మరొక కాంబినేషన్ పసుపు ఇంకా పాలు. ఇది ఈ కోవిడ్ టైంలో అనేక మందిని రక్షించింది. ఒక కప్పు వేడి పాలకి ఒక స్పూను ఆ పసుపుని కలిపి రాత్రి పడుకునే ముందు తాగుతూ ఉండాలి. పసుపులో ఉండేటువంటి కుర్కుమిన్ అనేది ఈ శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. ఇది కొన్ని మెడికల్ జర్నల్స్ పబ్లిష్ చేశాయి. థెరాప్టిక్ రోల్స్ ఆఫ్ కుర్కుమిన్ అనేది అంటే దీన్ని ప్రధానమైన ఈ పబ్లికేషన్ ఏంటంటే ఏఏపిఎస్ జర్నల్ 2013లో ఈ పరిశోధన పబ్లిష్ చేశారు. కుర్కుమిన్ తాలూకు ఈ ఆరోగ్య ప్రయోజనాన్ని ఈ ఆర్టికల్లో వివరించారు. ముఖ్యంగా శ్వాసకోశం తాలూకు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి పసుపు ఉపయోగపడుతుందని, దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నట్టుగా, కఫాన్ని తగ్గించేటువంటి తత్వం ఉన్నట్టుగా ఈ ఆర్టికల్ ఫైనల్గా కంక్లూడ్ చేసింది. అలాగే ఎక్స్టర్నల్గా వాడేటువంటి మంచి ఇంగ్రీడియంట్ ఏమిటంటే నీలగిరి తైలం. నీలగిరి తైలం కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక పాత్రలో వేడి నీళ్ళు తీసుకొని కొన్ని చుక్కలు ఈ నీలగిరి తైలాన్ని కలిపి ఆవిరిని పీల్చుకోవాలి. ఈ ఆవిరి కఫాన్ని సడలిస్తుంది, శ్వాసకోశాలని శుభ్రం చేస్తుంది. రెస్పిరేటరీ మెడిసిన్ 2013లో ఈ విషయాన్ని పబ్లిష్ చేశారు. నీలగిరి నూనె తాలూకు ఆ ప్రత్యేక అంశాలు శ్వాసకోశ సంబంధిత సమస్యల మీద ప్రయోజనకరంగా ఉంటాయని ఈ ఆర్టికల్ వివరించింది. నీలగిరి తైలాన్ని మీరు వేడి నీళ్ళకి పిండేసేసి ఆవిరి పట్టవచ్చు. ఒక టవల్ కప్పుకొని కళ్ళు మూసుకొని, లేదు ముక్కు పొట్టలకి రాసుకోవచ్చు. ఇది కఫాన్ని సడలిస్తుంది, శ్వాసనాళాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే కఫాన్ని కరిగించేటువంటి ఒక మంచి సింగిల్ ఇంగ్రీడియంట్ ఏమిటంటే మిరియాల కషాయం. మిరియాల కషాయం కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కొన్ని మిరియాలని అలాగే కొన్ని అల్లం ముక్కల్ని అలాగే కొద్దిగా తేనెని ఒక గ్లాస్ నీళ్ళలో వేసి బాయిల్ చేయాలి. ఆ నీళ్ళని సిప్స్లా తాగాలి. మిరియాల్లో ఉండేటువంటి యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కఫాన్ని తగ్గిస్తాయి. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ 2003లో ఈ విషయాన్ని పబ్లిష్ చేశారు, ఆపాదించింది. ఇది కఫాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రత్యేకంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలాంటి ఈ ఇంటి చికిత్సలు కఫాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. వీటితో పాటుగా అర్ధశక్తిగా వ్యాయామం చేయటం, ప్రాణాయామం చేయటం ఇలాంటివి రెగ్యులర్గా చేస్తూ ఉంటే కఫం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అయినప్పటికీ ఈ కఫం వల్ల మీ ఊపిరితిత్తులు బలహీనపడితే, కఫం అంతా చేరి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది, రాజౌషధాన్ని. దీంతో ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. కాకపోతే లాంగ్ టర్మ్ వాడాల్సి ఉంటుంది ఈ మందుల్ని. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికీ మించి ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని అంశాలు మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.